సార్ రేవంత్ రెడ్డిలో రకరకాల కోణాలు మనం చూడొచ్చు. చాలా క్లియర్గా చాలా సందర్భాల్లో నేను చంద్రబాబు నాయుడు మనిషిని, నేను ఆయన శిక్షణ నుంచి వచ్చాను, నేను ఆయన గురువుని అని చెప్పి గర్వంగా చెప్పుకున్నారు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత పూర్తి విరుద్ధంగా చంద్రబాబు నాయుడు మనిషి ఎవరన్నా నన్ను అంటే చెప్పు తీసుకుని కొడతా అని చెప్పి అన్నాడు. ఏంటి ఆ వేరియేషన్? అంటే అవతల మనిషిని బట్టి ఉంటుందండి. అతను వాడిన సందర్భాన్ని బట్టి, ఆ మాట వాడిన సందర్భాన్ని బట్టి, అవతల మనిషి యొక్క ఉద్దేశాలను బట్టి ఉంటుంది. అతను ఒక మంచి భావంతో మాట్లాడితే ఆయన గర్వంగా చెప్పుకుంటాడు. కానీ నువ్వు ఆయనకు తొత్తు అన్నట్టుగా మాట్లాడితే ఆ సందర్భం వేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఆయన మహాభారతంలో ద్రోణుడు శిష్యుడు, ఆయన పేరేమండి, మన ఏకలవ్యుడు ద్రోణుడు ఆయన లోపల, ఆయన ఫెన్సింగ్ లోపల ఈ విలువిద్యలన్నీ నేర్పిస్తాం చూసాడు, బయట నుంచి నేర్చుకున్నాడు. ఆయన ఎప్పుడైనా చెప్పుకుంటాడు నేను ద్రోణాచార్య దగ్గర నేర్చుకున్నాను, తప్పులేదు. ద్రోణాచార్యుడు దీని మీద దయ మీదో దాక్షిణ్యం మీదో నువ్వు బతుకుతున్నావు అన్నారనుకోండి బయటకు వచ్చిన తర్వాత, ఇప్పుడు ద్రోణాచార్యుడు గారు ఈయన కోసం ఏమన్నా టైం వెచ్చించాడా, లేకపోతే ద్రోణాచార్యుడు గారు భోజనం పెట్టాడా, వాళ్ళింటో ఆయన తినొచ్చాడు, ఇప్పటికీ బతుకుతుంది, ఆయన మీద బతుకుతున్నాడు. అట్టా ఒక దుర్బుద్ధితో ఎవడన్నా వ్యాఖ్యానించినప్పుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు లాంటి వ్యక్తి అలాంటి సమాధానం చెప్పాలి. అడిగిన వ్యక్తిని బట్టి చెప్పాల్సి వస్తుంది. అదే కనుక అసలు ఆయన యువతల ఆయన ఏకలవ్యుడు చాలా గొప్పవాడు, అసలు ఆయన నేర్పపోయినా కానీ ఆయన చూసి నేర్చుకున్నాడనే ఒక అభినందనగా చెప్పినప్పుడు అవునండి అంటాడు. అది ఆయన కించపరిచినట్టు మాట్లాడినప్పుడు అవతల ద్రోణాచార్యుడి మీద ఆయనకేమి కోపం లేదు, వీడు మాట్లాడిన మాటలను ఖండించాడు అతను, చెప్పు తీసి కొడతానని. ఆ వాస్తవాన్ని ఆయన కాదండి, చంద్రబాబు నాయుడు గారి గొప్పదనాన్ని కానీ, చంద్రబాబు నాయుడు గారితో ఆయన ప్రయాణించడం, ఆయన నేర్చుకోవటం కొడుకులాగా. ఇప్పుడు తండ్రే కావక్కర్లేదండి మంచి విషయాలు నేర్చుకోవటానికి. మనం ఎవరి దగ్గర అయినా గురువు దగ్గర నేర్చుకోవచ్చు, లేకపోతే మన కుటుంబ స్నేహితుల దగ్గర నేర్చుకోవచ్చు, బయట పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవచ్చు. ఇప్పుడు మీరు 4 రోజులు కనుక ఒక మంచి వ్యక్తి దగ్గర వెళ్ళి కూర్చుంటున్నారనుకోండి, 4 రోజులు చూసిన తర్వాత ఆయనకి ఏమనిపిస్తుంది, రావు చిన్నాడైనా మన దగ్గరికి వస్తున్నాడంటే మనం నచ్చాము అన్నప్పుడు కాస్త చేయి పట్టుకుని ఎమ్మడి తీసుకెళ్తాడు, ఆయన ఏదో సామాన్లు తెచ్చుకోవడానికి వెళ్తా. మీరు వెళ్ళే టైంలో ఆయన ఎవరితో ఎట్లా పలకరిస్తున్నాడు, ఎవరితో ఎట్లా ప్రవర్తిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు అన్నీ నేర్చుకుంటారు. ఒక క్రమశిక్షణ అనేది, అసలు ఎట్లా ఉండాలి, పద్ధతి, డ్రెస్ ఎట్లా వేసుకోవాలి అని, అట్లా మంచి విషయాలు నేర్చుకున్నాడు. ఆయన ఎప్పుడైనా గర్వంగా చెప్పుకుంటాడు. అట్లాగే కేసీఆర్ గారి దగ్గర కూడా కొన్ని విషయాలు ఆయన గమనించుంటాడు. ఉద్యమంలో ఎంత పట్టుదల ఉండాలి, అదే కనుక అదే చెప్తాడు. ఏ మంచి మనిషి అని చెప్తాడు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నా కూడా ఉద్యమ స్ఫూర్తితో పోరాడంటే అది అక్కడ నేర్చుకొచ్చిన విషయాలు ఇక్కడ. ఓకే, మీరు అన్నట్టు సమయానుకూలంగా మాట్లాడారు, ఎదుటి వచ్చి వేసిన క్వశ్చన్ బట్టి అలా రిప్లై చేశారు అనుకుందాం అంతే కొద్దిసేపు. అయితే బాగలేకపోయినటువంటి కేసీఆర్ని హాస్పిటల్కి వెళ్ళి పలకరించారు. అవును. కానీ చంద్రబాబు నాయుడు దగ్గరికి ఇంతవరకు వెళ్ళలేదు. అవును. ఎందుకని? మంచి ప్రశ్న అండి. ఇప్పుడు ఈయన మాజీ ముఖ్యమంత్రి అండి, దిగిన 2-3 రోజుల్లోనే ఈయనకి ఈ యాక్సిడెంట్ అనేది జరిగింది. ఇప్పుడు ఈయన ప్రజెంట్ ముఖ్యమంత్రి, చాలా స్వల్ప కాలంలో జరిగిన డెవలప్మెంట్ ఇది. ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా గత ముఖ్యమంత్రికి ఇది జరిగితే ప్రస్తుత ముఖ్యమంత్రి వెళ్ళలేదనుకోండి, ఈ ప్రజలకి నిన్నట్రాక కేసీఆర్ గారు సేవలు చేశాడు. మంచి సేవలో చెడు సేవలో ఏవో చేసినందుకు ఆ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అలా దెబ్బతిన్నప్పుడు ప్రజల తరపున చేసిన మనిషి కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి పలకరించడం అనేది ఒక రాజనీతి. వ్యక్తిగతమైన ప్రేమాభిమానాల తర్వాత పక్కన పెట్టండి, గతంలో ఆయన ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఈయన ముఖ్యమంత్రి. ఈ సమయం చాలా చిన్న సమయం, 2-3 రోజుల లోపలే జరిగిపోయింది ఈ పరిణామం. కాబట్టి ఆ రాజనీతిని, ప్రోటోకాల్ని పాటిస్తూ, ప్రజాభిప్రాయాన్ని మన్నిస్తూ, వ్యక్తిగతంగా ఆయనకి అంత అభిమానం ఉందా లేదా అనేది కూడా ఆయన పట్టుదల ఇన్ని పక్కన పెట్టాడు. గతంలో ఆయన మొన్నటికి లేటెస్ట్గా జరిగిన ఆఖరి ఎన్నికల ప్రసంగంలో కూడా రేవంత్ రెడ్డి గారి మీద ఎంత కటు వ్యాఖ్యలు చేసినా, వ్యతిరేక వ్యాఖ్యలు చేసినా అది ఆ ఎన్నికల సందర్భానికి సంబంధించింది. ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి 2వ రోజు 3వ రోజు లోపలే ఆయన పడిపోయి దెబ్బ తగిలినప్పుడు ప్రజలు ఆయనకు కూడా చూస్తారు కేసీఆర్ గారి పరిస్థితి, ఆరోగ్యం ఎట్లా ఉందని. ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఆయన ఆరోగ్యాన్ని ప్రజల మనోభిష్టం మేరకి కేర్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రస్తుత ముఖ్యమంత్రి మీద ఉంది. కాబట్టి ఆ కేర్ తీసుకునే భాగంగా ఆయన అంతకుముందు, ఆయన నెలకు ముందే బుల్లెట్ని పంపించేశాడు హెల్త్ మినిస్టర్ని, హెల్త్ సెక్రటరీని పంపించాడు. హెల్త్ సెక్రటరీని పంపిస్తే అప్పుడు ఆయన ఇక్కడ ఎవరైతే వైద్యం చేస్తున్న డాక్టర్స్ ఉన్నారో వాళ్ళని అడిగి అసలు పరిస్థితి ఏంటి, మీరు చేయగలుగుతారా లేదా,
లేకపోతే మా ప్రభుత్వం తరపు నుంచి మేము ఏమన్నా చేయాల్సిన అవసరాలు ఉన్నాయా అనేది తెలుసుకోవటం ముఖ్యం. అంతేగాని ఆయన గిరిపడిపోతే పడిపోయాడు మనకేంటి అనేది వాళ్ళు చేసుకుంటే వాళ్ళ కుటుంబం చేసుకుంటుంది. అంటే ఒకటి సార్, ఇప్పుడు రాజనీతి ప్రదర్శించారు అనుకుందాం కొద్దిసేపు అక్కడ, కానీ తెలంగాణకి ప్రత్యేకించి హైదరాబాద్ ఇవాళ అమెరికా తరహాలో అభివృద్ధి చెందిందని అందరూ చెప్తున్నారు కదా, దానికి బీజం వేసిన చంద్రబాబు నాయుడు అని అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి చెప్పారు కదా. మరి తెలంగాణ ఇప్పుడైనా చెప్తారు ఆయన తెలంగాణ చేసిన సేవలు పోనీ వాటిని గౌరవించైనా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతలు తెలపాలి కదా. మంచి మాట అండి. ఇప్పుడు ఇంకోటి అదే నేను చెప్పబోతున్నాను, మీరే ప్రశ్న అడిగారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ పూర్తి ఇన్సిడెంట్ జరిగి ఆయన ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో ఆయనకి ఎవరో వెళ్ళి కూడా పరామర్శించాల్సిన సమయం కాదండి. అది అత్యవసరమైన బెయిల్ తెచ్చుకుని మెడికల్ దీని మీద ఆయన టక్టకా వెళ్ళేసి ముందు మెడికల్గా జరగాల్సిన ప్రొసీజర్స్ ఫార్మాలిటీస్ జరగాలని ట్రీట్మెంట్. అప్పుడు ఎలక్షన్ ఫుల్ స్వింగ్లో ఉంది ఇక్కడ. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్నాడు. సమయం సందర్భం కూడా చూసుకోవాలని ఇందాక చెప్పింది అదే నేను. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపు నుండి తెలుగుదేశం తరపు కనుక ఆయన చంద్రబాబు తెలుగుదేశం నాయకుడు ఆ టైంలో వెళ్ళి పలకరిస్తే కూడా మంచి ఉద్దేశంతో పలకరించిన దాంట్లో అనేక రకాల ఇవాళ ఉన్న సోషల్ మీడియా కానీ ఉన్న పరిస్థితుల్లో దాన్ని 100 రంగుల్లో చూస్తారు. అట్లాంటప్పుడు అది ఇద్దరికీ శ్రేయస్కరం కాదు. ఇద్దరికీ శ్రేయస్కరం కాని మీటింగ్ ఎందుకండి? ఎవరికైనా ఒకరికన్నా మేలు జరగాలి. ఓకే, మీరు అనుకున్నాడు సార్, పోనీ ఇప్పుడైనా ఆయన వెళ్ళాలి కదా, ముఖ్యమంత్రి అయిన తర్వాత వెళ్తాడు, వెళ్ళకుండా ఏం ఆగడు. ఇప్పుడు ఆయన కూడా వేరు ప్రోగ్రామ్స్లో చంద్రబాబు నాయుడు గారు బిజీగా ఉన్నాడు. ఒకటండి, ఇప్పుడు మన పిల్లాడు తండ్రి కొడుకులు అండి, నేను లేకపోతే నా కొడుకు. ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో ఫార్మాలిటీస్ పాటించాల్సిన అవసరం లేదు కదండి. బయట 100 మంది వచ్చి నన్ను పలకరించవచ్చు. నా కొడుకు నాకు సంబంధించిన పనులు చేసుకుంటూ ఫీల్డ్లో ఉంటాడు. అట్లాంటప్పుడు నా కొడుకు రాలేదని నేను అనుకోకూడదు. ఎందుకంటే ఆడికి లేదని కాదు ప్రేమ అని నాకు ఎవరు అనుకోవట్లా. రేవంత్ రెడ్డి అనుకోవట్లేదు, చంద్రబాబు నాయుడు అనుకోవట్లా, కానీ మధ్యలో ఉండే వాళ్ళకి అనేక అనుమానాలు వస్తాయండి. మళ్ళీ వెళ్తే కూడా అనుమానాలు వస్తాయి వీళ్ళకి. కాబట్టి ఇప్పుడు విఘ్నులైన వాళ్ళు ఎవరు ఎప్పుడు ఎక్కడ కలవాలో కలుసుకోవాలి. కానీ రాంగ్ టైంలో తల్లి బిడ్డ కొడుకు కూడా ఏదన్నా ఆ ప్రదేశం మంచిది కాని టైంలో కనుక కలిస్తే అనుమానించే సమాజం అండి మనది. అర్థమైందా మీకు? అటువంటప్పుడు ఆ పవిత్రతను కాపాడాలంటే తల్లిలోనూ విఘ్నత ఉండాలి, కొడుకులో కూడా విఘ్నత ఉండాలి. కలిసే సమయ సందర్భాలు కరెక్ట్గా ఉండాలి. ఇతరులకి లేనిపోయిన ఆపోహలు తెప్పించే విధంగా కలుసుకుంటే వాళ్ళ విఘ్నత ఏముందండి? సో మంచి అండర్స్టాండింగ్ వీళ్ళిద్దరి మధ్య ఉందంటారు? ఖచ్చితంగా అండి. ఎందుకుంటుందంటే రేవంత్ రెడ్డిని ఆయన ఆశీర్వదించి పంపించాడు, ఇప్పటికే ఆశీర్వదిస్తాడు, ఆయన జీవితకాలం మొత్తం కూడా ఆశీర్వదిస్తాడు. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు తర్వాత అయినా కూడా లోకేష్ కన్నా కూడా రేవంత్ రెడ్డి గారు ఇంకా ఎక్కువ చెప్పుకుంటాడు. లోకేష్ అన్న తండ్రిని అంత ఫాలో అవ్వాలా, రేవంత్ రెడ్డి గారు ఇంకా దగ్గరగా. వీళ్ళిద్దరి మధ్య బలమైనటువంటి బంధం అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఆ కోణం నుంచి చూస్తే తెలంగాణ అడ్వకేట్ జనరల్గా వేణుగోపాల్ అనేటువంటి అతను నియమించారు. ఆ వేణుగోపాల్ చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అడిషనల్ జనరల్గా ఆ రోజు కూడా అడ్వకేట్ జనరల్గా పనిచేశారు. సో అది ఆ కోణం నుంచి ఈ వేణుగోపాల్ ఎంపికను చూడొచ్చా? ఏంటంటే ఈయన రేవంత్ రెడ్డి గారి మీద కూడా చాలా కేసులు పెట్టారు కదండి. ఆ కేసులు కూడా ఈయన వాదించాడండి. రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా చాలా కేసులు పెట్టాడు. ఆయన అనేకం ఎదుర్కొన్నాడు. ప్రభుత్వం కేసు పెడుతుంది అని చెప్పండి. ఇప్పుడు పిల్లికి చెలగాటం, ఎల్లికి ప్రాణ సంకటం అని ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ఇండివిజువల్ ఎదుర్కోవాలంటే న్యాయపరంగా ఎంత కష్టమో మీకు తెలియని విషయం కాదు. అట్లాంటి సందర్భంలో ఆ పిల్లాడి ఈయనకి హెల్ప్ చేశాడు కాబట్టి కొంత ఆ సాన్నిహిత్యత ఉండటం, తర్వాత అతనిలో పనితనం ఉంది, కేసుల్ని సగ్గా ట్యాకిల్ చేస్తాడనే నమ్మకం ఉండబట్టి ఆయన అడిషనల్ అడ్వకేట్ జనరల్ పెద్ద పోస్ట్. అడ్వకేట్ జనరల్ ఆయన ఇప్పుడు అడ్వకేట్ జనరల్గా నియమించారు. ఓకే, అడ్వకేట్ జనరల్. అదే అప్పుడు ఆయనకి ఉత్తర్వులు రావాల్సి ఉంది, ఎంపీ చేశారని చెప్పి న్యూస్ వస్తుంది. అదే అయ్యుండొచ్చు. అంతే తప్ప ఎవరో ఒకళ్ళని అయితే పెట్టాలి కదండి. ఇప్పుడు ఇతను పురుగని పర్సన్, ఎందుకంటే ఈయన కేసెస్ సందర్భంలో చూసి ఉంటాడు. అప్పుడు కూడా అడ్వకేట్ జనరల్గానే చేశారు. అదే 2014 నుంచి 16 వరకు మెరిట్ ఉన్నప్పుడు ఎవరైనా చేస్తారండి. ఒక్కోసారి పరిస్థితులు అనుకూలించవండి. ఇప్పుడు శైలజ రామయ్య పరిస్థితి ఏంటి? ఆమె ఎఫిషియెంట్ ఆఫీసరే, కానీ రాంగ్ టైంలో ఆమె ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉండాల్సి వచ్చినప్పుడు ఆమె భర్త శ్రీధర్ గారు, ఆయన కోర్ కాంగ్రెస్ లీడరు కాబట్టి ఆమె ఆ ఫలితాన్ని అనిపించింది కదా, లూప్ లైన్లోకి వెళ్ళిపోయి. అట్లాంటి కొన్ని తప్పు లేదు. 2 ఎంపికలు సార్ ఇక్కడ. ఒకటి హైదరాబాద్ కమిషనర్గా కొత్త శ్రీనివాసరెడ్డిని నియమించడం కమిషనర్గా. ఈ కొత్త శ్రీనివాసరెడ్డి ఏమో జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు, బంధువు కూడా అని చెప్పి వినిపిస్తుంది. ఇదొక ఎంపిక. ఈ ఎంపికను బట్టేమో ఏదో జరుగుతుంది తెర వెనుక అనేది ఒకటి. 2 ఏంటంటే
అడ్వకేట్ జనరల్గా వేణుగోపాల్ నియమించడం అనేది చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు అనేది ఇక్కడ వినిపిస్తుంది. ఇక్కడ ఒక కోణం వినిపిస్తుంది. ఈ రెండు ఎంపికలు వెనక ఏంటి? ఇప్పుడు ఇదే పోలీస్ డిపార్ట్మెంట్లో స్టీఫెన్ రవీంద్ర విషయంలో కూడా మరి ఆయన క్లోజ్ అని నీకు తెలిసే పక్కన పెట్టాడు కదా. అట్లా బెరీజ్ చేసుకున్నప్పుడు కొత్త శ్రీనివాస్ రెడ్డిలో ఇంకా దానికి మించి అతనేమి జేబులో మనిషి కాదు, ఊరికే అతనికి ముఖ్యమంత్రికి బంధువు అయినందువల్ల జేబులో మనిషి వేరు, అది ఎప్పుడంటే అప్పుడు తీయొచ్చు జేబులో బొమ్మని. ఇప్పుడు ఆయన బంధుత్వం ఉండడందువల్ల ఈయన మెరిట్స్ అన్నీ తీసుకెళ్ళి ఆయనకు దారిపోయాడు కదా, ఏది చేయమంటే అది చేయడు కదా. ఒకవేళ ఒక సందర్భంలో చేసాడు అనుకోండి, ఒకసారిలో తెలిసిపోద్ది కదా. ఇందాక మీరు అన్నట్టు ఒక బియ్యపు గింజ పట్టుకోగానే ఆయనకి అది కనుక ఉడకలేదని తెలిసింది అనుకోండి, పక్కన పెడతాడు కదా, అక్కడే తేలిపోద్ది. అట్లా అంత సో ఈ ఎంపికలు చూడటం లేదు. ఎందుకంటే ఆయన కేసులు కూడా వేణుగోపాల్ రెడ్డి గారు వాదించాడనేది మనకు తెలుస్తుంది కదండి. అట్లాంటప్పుడు బాగా చేశాడు, మెరిట్ ఉంది ఇతనిలో అనేది అక్కడ తీసుకోవాలి. అంటే ఒకటేంటి, శ్రీనివాస్ రెడ్డి ఎంపికనేమో సామాజిక కోణం నుంచి వస్తున్నారు, ఈ వేణుగోపాల్ ఎంపికనేమో చంద్రబాబు నాయుడు గురు శిష్యుల బంధం నుంచి చూస్తారు. అంతే ఇందాక చెప్పా కదండి, తల్లి కొడుకులు కూడా ఏ సందర్భంలో ఎక్కడ కలిస్తే ఎటువంటి అపార్థాలు వస్తాయో రానివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందండి. ఆ సమాజాలు అట్టాగే చూస్తాయి. సమాజం అట్ట చూడకపోతే మనకి తెలియదండి ఎట్ట ప్రవర్తించాలో. ఆ కోణం కూడా అవసరమే. మన ఎప్పుడు ఎలర్ట్గా టార్చ్ లైట్ లాంటిది సమాజం, మనకి దోవ చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎటు టార్చ్ చూపిస్తే మనం అటు వెళ్ళాలి, అందుకని రాంగ్ రూట్లో వెళ్ళకూడదు. గురు శిష్యులు ఇద్దరు చాలా విజ్ఞతగా సమాజాన్ని టార్చ్ లైట్ పెట్టి వాళ్ళే చూస్తున్నారా? ప్రజలు ఎటు చూపిస్తే అటు వెళ్తున్నారు. ఇటు టార్చ్ లైట్ వేస్తే వాళ్ళు అటు వెళ్తే ప్రమాదంలో పడతారు. టార్చ్ లైట్ దొరకకుండా వెళ్తావచ్చు, కానీ ఏ గుంటలోనో పడతారు పోయి, బోరుల్లో పడి ఇరుక్కుపోతున్నారని వస్తున్నాయి కదా. అందుకని ప్రజలు ఏ టార్చ్ లైట్ చూపిస్తే వాళ్ళ వెలుగులోనే నడుస్తున్నారు, మేము అటు ఇటు వెళ్ళటం లేదండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో చంద్రబాబు నాయుడు అలాగే రేవంత్ రెడ్డి మధ్య అండర్స్టాండింగ్ అయితే చాలా బాగా ఉంటుంది. సో సమాజం ఎటు డైరెక్షన్ చూపిస్తే ఆ డైరెక్షన్లో నడుస్తున్నారు, మిగతా ఎలాంటి పొరబచ్చాలు లేవు అనేది దుర్గాకుమార్ గారు అభిప్రాయం. సో ఎంపికలు రాబోయే రోజుల్లో వేణుగోపాల్ది అడ్వకేట్ జనరల్, అలాగే శ్రీనివాస్ రెడ్డిది కొంత చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో ఎలాంటి ఈక్వేషన్స్ లేవు. దీంట్లో ఖచ్చితంగా పర్ఫెక్ట్గా రేవంత్ రెడ్డి వెళ్తున్నారనేది కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.